చూడగానే మనం అభిమానించే హీరోలు పెద్దోళ్లైపోతున్నారు. వయసు పెరుగుతున్నా మనకు మాత్రం యంగ్ అండ్ డైనమిక్గా కనిపిస్తారు. ఆ వయసున్న బయటవారు కనిపిస్తే అంకుల్, బాబాయ్ అని పిలుస్తుంటారు కుర్రకారు. అంతే వయసున్న హీరోలపై మనసు పారేసుకుంటారు. ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, వరల్డ్ వైడ్ మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ హీరో అయిన ప్రభాస్ 46వ ప్రాయంలోకి అడుగుపెట్టారు. అవును, మీరు విన్నది నిజమే. ఆయన పుట్టింది 1979 అక్టోబర్ 23. ఆయన బర్త్డే సందర్భంగా హనుర్ రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ కన్నా ప్రిన్స్ మహేష్ బాబు ఇంకా పెద్దవాడని తెలుసుగా. ఆయన వయసు 50 అంటే నమ్మడానికి కష్టమే. ఇటీవల మంచు లక్ష్మిని మూర్తి అనే జర్నలిస్ట్ ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేస్తారు ఎందుకు అని ప్రశ్నించగా ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. ఇలా నన్నడుగుతున్నారు, మరి 50 ఏళ్లున్న మహేష్ చొక్కా బటన్స్ వదిలేసినా ఎందుకు అడగరు అంటూ మంచు సిస్టర్స్ ఎదురు ప్రశ్న వేశారు. అది నిజమేగా, సార్ ఆడవారిని అడుగుతారు, మగవారిని ఎందుకు అడగరు? హ్యాండ్సమ్ హీరో నాగార్జున రిటైర్మెంట్ దాటిపోయి 5 ఏళ్లవుతుంది. అయినా ఆయన గ్రేస్ ముందు 20+ వాళ్లు కూడా దిగదుడిపే. అందుకే టాలీవుడ్ మన్మధుడు అంటారు అక్కినేని నాగార్జునని. ఇటీవల బిగ్ బాస్కొచ్చిన ఆది అదే మాటన్నారు. మీ పిల్లలు ముసలోళ్లైనా నాగార్జున సార్ ముసలోడవ్వరు అని బిగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. అయినా నాగెప్పుడూ వయసు దాచుకోరు, ఏజ్కు తగ్గట్లు హుందాగా నడుచుకుంటారు. మొదట్లో నాగ్నందరూ యువ సామ్రాట్ అని పిలిచేవారు. ఆయనకు 50 ఏళ్లొచ్చినప్పుడు ఇక నన్ను యువ సామ్రాట్ అనవద్దని ప్రకటించారు. తర్వాత నుంచి కింగ్ నాగార్జున అనడం మొదలుపెట్టారు. మన వెంకీమామ కూడా తక్కువేం కాదు, ఆయన కూడా అంతే. నాకన్నా 1 ఏడాది తక్కువ అంతే. వెంకీ కూడా 60+. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది సంక్రాంతికి గోదారి గట్టు మీద సందమామవే అంటూ వేసిన స్టెప్పులు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. అంతెందుకు, 70 ఏళ్ల చిరు కూడా మీసాల పిల్ల అంటూ నయనతారతో కుర్రోడిలా గంతులేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపుడి డైరెక్షన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో. ఈ రకంగా మనం అభిమానించే హీరోలు కుర్రకార్లకు తండ్రులు తాతలు వయసున్నా గానీ అభిమానుల్లో మాత్రం ఏం తగ్గడం లేదు. అందుకనే కళాకారుడికి వయసుతో సంబంధం లేదంటారు. ఫ్యాన్స్కు కూడా దానితో పనిలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.